హనుమాన్ జయంతి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో అభిషేకాలు, ఆకు పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. నల్గొండ పట్టణం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, పరిశీలకురాలు వెంకటలక్ష్మి, కార్యనిర్వహణాధికారి కుశలయ్య, అర్చకులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు రవిచంద్ర శర్మ, సిబ్బంది శేఖర్, గోదాదేవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకం, ఆకు పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అమరవాది రాజయ్య, సంధ్యారాణి, పవన్, పావనిల సహకారంతో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కె మహేంద్ర కుమార్, పరిశీలకురాలు వెంకటలక్ష్మి, కార్యనిర్వహణాధికారి జయరామయ్య, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ మహేష్, శైలజ, అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంత్ చారి, రమేష్, శ్రీను, బబ్లు తదితరులు పాల్గొన్నారు. మన్యురింద్రో మన్యురేవాసుదేవో మన్యురో భయా మన్యోతరదామరజంతో భరచమానతో గృహితామరుత్వా విఘ్నే చ ఆయుధా సంచితానభిప్రియం పునరో హేమా ఓం బ్రహ్మామిత్రస్యం వరుణః భక్త మహాశయులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వైశాఖ బహుళ దశమి స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవం సందర్భంగా మా యొక్క షేర్ బంగ్లాలో వేంచేసినటువంటి భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్ బంగ్లా నందు ఈ రోజున అంగరంగ వైభవంగా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అదేవిధంగా విశేషమైనటువంటి పండ్ల రసాలతో ద్రవ్యములతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. సహస్రనామాలతో ఆకుపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన్య సూక్తంతో స్వామివారి యొక్క హోమము, అదేవిధంగా అమరవాది రాజయ్య సంధ్యారాణి గారి యొక్క
దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ రోజున నిర్వహించుకుంటున్నాము. మరి భగవద్ బంధువులందరికీ కూడా ఆంజనేయ స్వామివారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్. నల్గొండ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవస్థానంలో ఈరోజు హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకు ఆ ఆంజనేయ స్వామి కరుణ కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నల్గొండ పట్టణం పానగల్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీరాంజనేయ స్వామికి పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వైవిఆర్ఎల్ శర్మ, చైర్మన్ కొప్పు సత్తయ్య గౌడ్, ధర్మకర్తలు మామిడాల వెంకటేశ్వర్లు, గుండగోని సురేష్, చినుముల అశోక్, గుండగోని శ్రీను, తక్కెళ్ళ హరిశంకర బ్రహ్మ, ఆకారపు వెంకన్న, భక్తులు సుధాకర్, అశోక్, హరి, అజయ్ బాబు, శివ తదితరులు పాల్గొన్నారు. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి పుట్టినరోజు. ఆ సందర్భంగా పానగల్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి సింధూరాభిషేకం, అలాగే ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం, నాగవల్లి దళార్చన, రామనామ సంకీర్తనలతోటి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. స్వామివారు పానగల్లో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం. స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అందరికి కూడా భక్తులందరికీ విశేషమైనటువంటి అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. అందుకని ఘనంగా ఈరోజు వైశాఖ బహుళ దశ సందర్భంగా, హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలు విశేషంగా చేయడం జరిగింది. జై శ్రీరామ్. అదేవిధంగా శ్రీనగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆకునూరి సత్యనారాయణ, ఎల్లమ్మ, సైదులు యాదవ్, రమేష్, రామ్మూర్తి, విజయ్, యాదగిరి రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన సీనియర్ కాలనీలో హనుమాన్ దేవాలయం కలదు. హనుమాన్ అంటే మహిమల గల దేవుడు. ఎక్కడ ఏ ఊళ్ళోనైనా హనుమాన్ గుడి లేని ఊరే ఉండదు. కాబట్టి హనుమాన్ అంటే భక్తులకు కోరికలు తీసే దేవుడు. కాబట్టి సీనియర్ కాలనీలో హనుమాన్ దేవుడు మా కోరికలను భక్తులకు తీరుస్తుండ్రు. కాబట్టి భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే నిన్న మన హనుమాన్ దేవాలయంలో 5వ వార్షికోత్సవం నిన్ననే జరిగినది. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలనీ వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మన హనుమాన్ గుడిలో ఉన్నటువంటి కార్యక్రమాలు నిన్న సజావుగా జరిగినాయి. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా జయంతి సందర్భంగా పురస్కరించుకొని శ్రీనగర్ కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీలు అందరూ వాళ్ళు కూడా వచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సంపూర్ణం చేసిండ్రు. ఈ 5వ వార్షికోత్సవ శుభ సందర్భంగా అన్ని కాలనీల వాళ్ళకి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ హనుమాన్ గుడి మాకు కట్టి ఇప్పటికి 5 years అవుతున్నది. 5 ఏళ్ల నుంచి ఈ హనుమాన్ గుడి అభివృద్ధిలోకి చిన్నగా వస్తున్నది. అలాగే ఈ హనుమాన్ విశిష్టత ఏంటంటే మా హనుమాన్ ఈ శ్రీనగర్ కాలనీ ప్రతిష్ఠించిన కాడ నుంచి ప్రతి ఒక్కరి కోరికలు తప్పనిసరిగా తీరుస్తున్నాడు మా హనుమాన్ స్వామి. ఈ హనుమాన్ విశిష్టత అదే ఉంది. మా హనుమాన్ చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరిని కోరుకున్న కోరికలు అందరి తీర్చుకుంటూ అందరినీ హ్యాపీగా సంతోషంగా ఉంచు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉంచుతున్నాడు. అదేవిధంగా నల్గొండ పట్టణం క్రాంతినగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ వీరాంజనేయ స్వామికి విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కోట నాగరాజు, వేదాంతం సుదర్శనాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ నూనె రంగయ్య, రాజలింగం, అడివప్ప, వెంకట్రావు, నరేష్ కుమార్, సతీష్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయం 25 సంవత్సరాల కింద మరి పునర్నిర్మితమైనది. చాలా భక్తిగల పిలిచిన పలికే దైవం మాదిరిగా మరి కోరికలు ఏంటంటే భక్తుల కోరికలు వెంటనే తీరుస్తున్నారు. అదేవిధంగా మరి వీరికి అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇక్కడ ఈ టెంపుల్లో కార్యక్రమాలు మరి గణేష్ పూజ, తర్వాత హనుమాన్ జయంతి, మరి తర్వాత దుర్గామాత, మరి ఇతరాది అన్ని ఉత్సవాలన్నీ చాలా ఘనంగా చేస్తున్నాము. మరి ప్రతి ఉత్సవానికి కూడా కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి. సీతారామ కళ్యాణం, తర్వాత మరి శివ కళ్యాణం, ఈ కళ్యాణాలకు భోజనాలు కూడా మేము సరఫరా చేస్తున్నాం. భక్తులు కూడా విశేషంగా వచ్చి మరి వాళ్ళ ఆదరణ ఉన్నది, వాళ్ళ సహకారాన్ని మాకు అందిస్తున్నారు. దాంతో మేము ఇదేంటంటే దేవాలయాన్ని నడపగలుగుతున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మరి భక్తులు మాతో సహకరించాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా క్రాంతినగర్, గొల్లగూడ, ఆర్టీసీ కాలనీలో ఉండే భక్తులు మొత్తం క్రాంతినగర్ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్ణయిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాలు గణపతి పూజ, తర్వాత హనుమంతునికి పంచామృత అభిషేకం అవి నిర్వహిస్తున్నాం. ఈ దేవస్థానం చాలా మహిమల దేవస్థానం. పిలిస్తే పలికే దైవంగా ఇక్కడ విలిసిల్లిన ఆంజనేయ స్వామి, దాంతోపాటు శివాలయం కానీ ఈ ప్రాంగణంలోనే ఉంది. అందరు భక్తులు చాలా సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకందరికీ ఆంజనేయ స్వామి, శివయ్య గారుల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. మన గొల్లగూడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు విజయంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి ప్రాతకాలంలో గణపతి పూజ, కలశ స్థాపన, అలాగే స్వామివారికి పంచామృత నవరస అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి దండకం పఠనం చేసిన తర్వాతకి స్వామివారికి నైవేద్యం నివేదన చేసి తీర్థప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భగవద్బంధువులు, భక్తమాశయులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారని మనవి చేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణం పెద్దబండలోని శ్రీ వీరాంజనేయ మల్లికార్జున స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మన్నె శంకర్, చింతల సత్తయ్య, జక్కల జానయ్య, చిన్న సైదులు, అంబటి సత్యనారాయణ, బాలు, శంకర్, కల్వకుంట్ల శ్రీను, పోలా సతీష్, చింతల మహేష్, మర్రి యాదయ్య, నోముల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇరవై వార్డు పెద్దబండ గొల్లగూడెం పరిధిలో ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరియు మా గుడి ప్రతిష్ట ఈ రోజుకు 41 రోజు అయింది. అందులో భాగంగా హనుమానికి అభిషేకము, పూజా కార్యక్రమం జరుగుతుంది, గణపతి పూజ జరుగుతుంది, స్వామివారికి బట్టలు పెట్టి అభిషేకాలు చేయడం జరుగుతుంది, హోమం జరుగుతుంది, శివాలయానికి అభిషేకం జరుగుతుంది. ఈరోజు పూజలు భారీగా అందరూ రావడం జరిగింది.
పూజా కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని పూజని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈరోజు 20వ వార్డు పెద్దబండలో శ్రీ వీరాంజనేయ భక్తాంజనేయ శ్రీ మల్లికార్జున దేవాలయంలో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అత్యంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోమము మరియు అభిషేకము పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేవిధంగా నల్గొండ పట్టణం ముషంపల్లి రోడ్డులోని మారుతి మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పూజలు అభిషేకాలతో పాటు హోమం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాపురం కళాకారులచే భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు త్యాగానంద స్వామి, ఆలయ అధ్యక్షుడు కంచర్ల భాస్కర్ రెడ్డి, మంత్రివాది శ్రవణ్ కుమార్, ఆదుర్తి గిరిరాజు, సోమశేఖర్ రెడ్డి, గంగుల వెంకటేశ్వర్లు, జూలకంటి సుధాకర్ రెడ్డి, నామాల నరసింహ, నీరజ, గంట లక్ష్మమ్మ, దుగ్గ్యాల ప్రసాద్, వట్టికోటి కృష్ణయ్య, నాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ జయ హనుమాన్ స్వాహ గణాధిపతయ స్వాహ గణాధిపతయాయ నమః. ఓం గణానాం స్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్రవం. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ ఓం ఆంజనేయాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహ. ఈరోజు ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా, జయంతి సందర్భంగా మా మారుతి మందిరంలో ఈరోజు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమము మరియు హనుమాన్ చాలీసా యజ్ఞము మరియు భజన కార్యక్రమం ఉన్నది. మా ఈ మారుతి మందిరం అందు ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో మనం ఆంజనేయ స్వామి అంటే రాముణ్ణి మనం ఎంత భక్తిగా కొలుస్తామో ఆంజనేయ స్వామి వారి యొక్క కృప కూడా అదే విధంగా ఉంటుంది. రామ రామ అంటే రోమ రోమాన ఆంజనేయ స్వామి వచ్చి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామికి మనము పూజ చేసుకుంటే మన యొక్క స్వామివారి కృపను కటాక్షాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. ఈరోజు చాలా సుదినం కాబట్టి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో చాలామంది భక్తులు అత్యంత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొని యజ్ఞంలో పాల్గొని భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మన మారుతి మందిరంలో పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ చేసినాము. చాలామంది భక్తులు వచ్చి అభిషేకాలు చేసుకుర్రు. ఈరోజు హోమ కార్యక్రమాలు కూడా 12 గంటల దాకా నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆంజనేయ స్వామి భజన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం దాకా ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. మన మారుతి మందిరం మొక్కిన వారికల్లా వారికి వరాలు ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి వారి స్వామివారి అనుభూతి పొందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మన ఆలయ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. హనుమత్ జయంతి ఈ సందర్భంగా మూషంపల్లి రోడ్లో గల మారుతి మందిరంలో ఉదయం 5 గంటల నుంచే ప్రాతకాల సమయం నుంచే మరి హనుమాన్లకు అభిషేకము, అదేవిధంగా హోమము, భజన కార్యక్రమాలు ఈరోజు దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మరి హనుమంతుడి కృప అందరికీ కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ అందరికీ ఉన్న కష్టాలని తొలగించాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క గొప్ప ప్రతిష్ట ఏంటంటే చాలా కష్టాలలో ఉన్నవాళ్ళు, ఇబ్బందులలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ గుడికి వచ్చి ఇక్కడ యాగాదులు చేసి ఇక్కడ పౌరోహితుల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకొని తమ కష్టాల నుంచి బయటకు వచ్చి సుఖ సంతోషాలని అనుభవించిన వాళ్ళు ఈ దేవాలయంకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి ప్రతిష్ట కలిగిన ఈ దేవాలయంలో ఈ పవిత్రమైన రోజు మరి హనుమత్ జయంతి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకుంటున్న భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయం చేయాలని భక్తులందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ అభయాంజనేయ స్వామికి పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో వేనపల్లి లక్ష్మణారావు, బైరగోని రాజయ్య గౌడ్, బండారు ప్రసాద్,
యాదగిరి, బొడ్డుపల్లి సతీష్, చింత హరిప్రసాద్, పెరిక మునికుమార్, కన్నెబోయిన వెంకట్, కాశమ్మ, రామకృష్ణ, కస్పరాజు వెంకన్న, సురేష్, మధు, మహేష్, కోటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాత బస్తీ హనుమాన్ నగర్లో అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క హనుమాన్ నుండి జయంతి జరుగుతుంది. ఈ జయంతి ప్రతి సంవత్సరము చాలా గొప్పగా చాలా భక్తులతోటి చేస్తున్నాము. ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమము మొట్టమొదటిది. అయితే కింద ఇంతకుముందు పాత ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఉండే ఆ స్వామి కాడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మొత్తం నిర్మాణం కూడా దాదాపుగా ఒక దిశకు వస్తుంది. ఇక్కడ స్లాబులు పడ్డవి, గర్భగుడి కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరూ దాతలు ఇతోధికంగా విరాళాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి నిర్మాణానికి బాగా సహకరిస్తున్నందుకు దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మేము కమిటీ తరఫున ఆర్థిస్తున్నాము. జయంతి సందర్భంగా ప్రపంచంలోని హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ అత్యంత శక్తివంతుడు రామభక్తుడు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా అన్ని దేవాలయాల్లో ఈరోజు హనుమాన్ దర్శించుకొని మన యొక్క కోరికలు వారికి చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది. దాంట్లో భాగంగానే అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద అనేక రకాల పూజా కార్యక్రమాలు నేను వేద మంత్రోచ్చారాలతోటి పూజార్లతోటి నిర్వహించుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడే అభిషేకం ఇవన్నీ కూడా పూర్తయినాయి, హోమాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం కూడా అందరికీ కూడా భక్తులకు కూడా భోజన సౌకర్యం కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమం అన్నిటి కూడా భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హనుమ జయంతి మహోత్సవము శ్రీ హనుమాన్ నగర్ పాతబస్తీ నల్గొండ యందున ఎంతో వైభవేదంగా జరుగుతూ ఉన్నాయి. ప్రాతకాలమందున స్వామివారికి 6:30 సుప్రభాత సేవతో మొదలై అదేవిధంగా స్వామివారికి పొద్దున 6 గంటలకి మహాగణాధిపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, కంకణధారణ, తదనంతరము మంటపారాధన, స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర కలశ పూర్వక శతఘటాభిషేకం కూడా మహాస్నపన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు స్వామివారికి ప్రీతైనటువంటి మన్యుసూక్త హోమం కూడా చేయడం జరుగుతుంది. తదనంతరము మధ్యాహ్నం 12:30 మహా అన్నప్రసాద కార్యక్రమం, సాయంకాలం 6 గంటలకి పల్లకి సేవ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున నల్గొండ ప్రజలందరూ కూడా మన దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది మన హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా హిందూపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను విశేషంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నవీన్ శర్మ, దాసరి చిన్న, ఎర్ర వెంకన్న, చింత శ్రీనివాస్, రాకేష్, భాస్కర్, సందీప్, సట్టు శంకర్, నరేష్, పెరిక చిట్టి, మునికుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాంతాయ నమః, అంజనీపుత్రాయ నమః, శ్రీరామభక్తాయ నమః, సర్వయంత్రస్వరూపిణే నమః, సర్వతంత్రస్వరూపిణే నమః, మారుతాయ నమః, మనోజీవాయ నమః, లక్ష్మణ ప్రాణదాత్రే నమః.
ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా భక్తాంజనేయ స్వామి యొక్క హనుమంతుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క హిందూపూర్ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా నిత్య అభిషేకాలు అర్చనలు జరిగినవి. ఈరోజు హనుమంతుని యొక్క పుట్టినరోజు సందర్భంగా మా యొక్క గుడిలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అన్ని తీర్ల పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనే యొక్క హనుమాన్ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం.